మనం ఏం చేస్తామంటే శరీరాలను గాయపరచం, వాళ్ళని మానసికంగా చంపేస్తాం కదా. వాళ్ళ మనసును గాయం చేస్తాం. వాళ్ళు మానసికంగా కృంగిపోయి 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 కృషించిపోయేలా మనం గాయం చేస్తూ ఉంటాం. మనం కూడా ఒకరికి మాట అంటే వెంటనే సమాధానం చెప్పడము, వారిని అణిచివేయడము గొప్ప కాదు. ఆ మాటను మనము ఓర్చుకోవడము గొప్పతనం. నోరు మూపించేస్తాంటారు అంటారు చూడండి కొంతమంది, అవునా? నాతో పెట్టుకుంటే నోరు మూపించేస్తాంటారు. నోరు మూపించడం గొప్పతనం కాదు. నోరు మూసుకుని రూమ్లోకి వెళ్ళి, దేవా నా పరిస్థితి ఇది, నువ్వు చూస్తున్నావు కదా అని ప్రార్థించి, ఎవరైతే మన మీద రకరకాల అభాండాలు వేశారో వారితో మనం మరలా సమాధానముగా ముందుకు కొనసాగిపోవడం అనేది క్రైస్తవుని యొక్క తత్వం. నీతిమంతులను ప్రేమించడానికి యేసుక్రీస్తు వచ్చాడా? పాపులను ప్రేమించడానికి వచ్చాడా? పాపులతో ఆయన ఏం చేశాడు చెప్పండి? సహవాసము కలిగి ఉన్నాడు. సుంకర్లతో, పాపులతో, వేశ్యలతో, వ్యభిచారులతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మంచిగా మంచి వాక్యాలు చెప్పి వారిని వాక్యములోనికి నడిపించి రక్షణలోనికి నడిపించాడు. అందుకే క్రీస్తు ఈ తరానికి, ప్రతి తరానికి ఆయన మాదిరి.